ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? ఆ నెంబర్ని ఈ ఇయర్ రిపీట్ చేస్తారా? అసలు సినిమాల సెలెక్షన్ విషయంలో ఆమె ఫాలో అవుతున్న విధానం ఏంటి? డైరెక్షన్ కళలన్నీ సైడ్ చేసేశారా? ఇలాంటి చాలా విషయాలు చూసేద్దాం అగరొత్తుల కురులున్న చిన్నదాని గురించి. సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్ తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమ సైన్ చేశారంటే సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉండి తీరుతుందని ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే నేపథ్యం లేకుంటే కథనం ఎక్కడో ఏదో కొత్తగా ఉంటేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఏకంగా అరడజన్ సినిమాలతో మెప్పించారు అనుపమ. వాటిలో కొన్ని పెద్దగా ఆడకపోయినా మరికొన్ని మాత్రం ఆమెకి చాలా సినిమాల్ని తెచ్చిపెట్టాయి. ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ మూవీ ఉంది ఆమె ఖాతాలో. మరోవైపు తెలుగులో క్రేజీ కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు షాన్తో అనుపమ మూవీ కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ జనాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే జోడీ తెరమీదికి రానుండటంతో క్రేజీ బజ్ స్టార్ట్ అయింది. నటిగా ఎంత ఎదిగినా డైరెక్టర్గాను ప్రూవ్ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ డ్రీమ్. అందుకే ఏ సెట్లో ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను అంటారు ఈ లేడీ.